దూషించుచు, నీవు క్రీస్తువు కదా, వేలాడబడిన నేరస్తుల్లో ఒకడు. అంటే ముందు ఇద్దరు దూషించారు, కొంత సమయానికి పశ్చాత్తాపం కలిగింది. యేసయ్యను చూసి మార్చబడ్డాడు. ఆయన ప్రవర్తన, ఆయన మాటలను చూసి గ్రహించుకున్నాడు. ఒక దొంగ గ్రహించుకోలేకపోయాడు. ఆ స్పర్శ తాకింది, యేసయ్య స్పర్శ ఒక దొంగను తాకింది. ఒక దొంగ కఠినత్వంతో ఉండడం ద్వారా తాకలేదు. ఆయన స్పర్శ ఎప్పుడైతే తాకిందో శిలలు కూడా మారిపోతాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. శిలలు లాంటి మనసు కూడా, రాతి లాంటి మనసు కూడా మారిపోతుంది. ఆయన స్పర్శ తగిలితే శిలలు మారిపోతాయి, శిలలు కూడా మార్చబడతాయని ఒక పాట ఉంటుంది. కఠిన శిలలైనా నీ స్పర్శ తగలగానే మారిపోతాయి అంటుంది. అంటే శిల్పము, శిలలు అనగా ఎలాగా రాతితో చేస్తారు.